వేములవాడ మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని 22వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బచ్చు శిరీష వంశీకృష్ణ అయితే ఇక్కడ వార్డులో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అది తన సతీమణి గెలిపించాలంటూ ఈసారి ఖచ్చితంగా కౌన్సిలర్గా అవకాశం కల్పించాలంటూ బచ్చు వంశీకృష్ణ అయితే ఇక్కడ మనతో పాటు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రచారం ఎలా కొనసాగుతుంది, మరి ప్రజలు ఎలాంటి స్పందన ఇస్తున్నారు? ప్రచారం జై శ్రీరామ్. ప్రచారం బాగానే జరుగుతుంది. ప్రజలందరూ కూడా 22వ వార్డు ప్రజలందరూ కూడా సానుకూలంగా అందరూ మార్పు తెచ్చుకోవాలని చెప్పి అందరూ కూడా స్పందిస్తున్నారు. కంపల్సరీ కూడా ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించుకుందామనే దిశలో ప్రజలందరూ కూడా ఒకటే ఏకమై గెలిపించే అవకాశాలు కోరుతున్నారు. అంటే మీరు ప్రచారంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రజలు దానిపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? హామీలు అంటే ఏం లేదు. ప్రజలే ఉన్న ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కూడా మాకు ఎలాంటి కూడా ఏం జరగలేదు. మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, త్రాగునీటి సమస్య ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి గెలవగానే మా బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో నిధులతో ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ బోరు కానీ వేయించి వాళ్ళకు తాగునీటి సమస్య క్లియర్ చేస్తామని చెప్పి చెప్తున్నాను. అంటే ఇంతకుముందు మీరు ఏం చేశారు? అంటే మీ రాజకీయ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు? సో ఇంతకుముందు నేను లయన్స్ క్లబ్ ద్వారా వేములవాడ పట్టణంలోని 200 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయించినాము, హెల్త్ క్యాంపులు పెట్టినాము. చాలామందికి బీపీ గోళీ, షుగర్ గోళీలు అంటూ చాలామందికి హెల్ప్ చేశాము. ఇప్పుడు అదే దిశగా కూడా 22వ వార్డు ప్రజలందరూ కూడా సేవ చేయడానికి కూడా ముందొస్తున్నాం. అంటే ఇక స్థానికంగా ఇంతకుముందు బీజేపీ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు మీరు? 100%కు 28% కూడా మేము గెలిచి మున్సిపల్లో జెండా ఎగరేసే దిశగా వేములవాడ పట్టణంలో కూడా అందరూ కూడా అదే కష్టపడి మున్సిపల్లో జెండా ఎగరేసే దిశగా కష్టపడుతున్నాం. అంటే మీరేమో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారు, అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే నిధులు రావాలంటే స్థానికంగా అధికార పార్టీ బలం అవసరం ఉంటుంది. అంటే దీనిపై మీరు ఏ విధంగా చేయబోతున్నారు? ఏ విధంగా నిధులు తీసుకొస్తారు? సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో మన వేములవాడ పట్టణంలో మన బీజేపీ గెలిస్తే కంపల్సరీ కూడా మన బండి సంజయ్ కూడా మాట ఇచ్చిండు. కంపల్సరీ ఆ కేంద్ర మంత్రి నిధులతో కంపల్సరీ వేములవాడ పట్టణం తీర్చిదిద్దుతాం. ఈ గడిచిన 3 సంవత్సరాలు కూడా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏం కూడా చేయలేకపోయింది. ఆల్రెడీ ప్రజలలో కూడా అందరి డెమ్మే అయిపోయింది. ఏదున్నా ప్రజలందరూ కూడా ఒకటే దిశగా బీజేపీ వైపు చూస్తున్నారు. కంపల్సరీ ఈసారి మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురబోతుంది. చివరిగా మీ 22 వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు? మీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తారు? మేము గెలిచిన వెంటనే ఉన్న వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ కానీ బోర్ నీళ్ళు కానీ పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. పెళ్ళైన ప్రతి ఆడపడుచుకు 20,000 రూపాయలు ఇస్తాను. బచ్చు వంశీకృష్ణ శిరీషకు మద్దతుగా కొంతమంది ఇక్కడ బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? బచ్చు వంశీకృష్ణ శిరీష మరి గెలిచే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఈసారి తప్పకుండా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కంపల్సరీ మార్పు కావాలనే ఆలోచనతోటి ప్రజలందరూ ఉన్నారు. ప్రజలు కంపల్సరీ బీజేపీకి ఓటేసి ఈసారి వేములవాడ గడ్డ మీద కాషాయ జెండా ఖచ్చితంగా ఎగరేస్తామనేది మేము చెప్తున్నాం. అంటే అధికార పార్టీ నాయకులు అయితే కొంచెం ప్రచారం చేస్తారు. అధికార పార్టీని అభ్యర్థులను గెలిపిస్తేనే వేములవాడ అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా కౌన్సిలర్గా వారిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఏ విధంగా చూస్తారు దీన్ని? మరి మీకు అందరికీ దాదాపు ప్రజలందరూ ఇంటనే ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ₹1 కూడా లేదు అనేది. మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా బండి సంజయ్ గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు కాబట్టి తనతోటి ఎక్కువ నిధులు తెచ్చి ఇక్కడ డెవలప్ చేయడానికి నీళ్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు మేము చేసేది. ఇప్పుడు గడిచిన ఈ 2 సంవత్సరాలలో కూడా దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నిధులే తప్ప ఎమ్మెల్యే ఫండ్ లేదు, ఎమ్మెల్సీ ఫండ్ లేదు. ఓన్లీ ఎంపీ ఫండ్ ఒకటే ఉంది. అది సంవత్సరానికి 10 కోట్ల దాకా వస్తుంది. వీటితోటి మేము డెవలప్ చేస్తామనేది మేము హామీ ఇస్తున్నాం. ఇది వేములవాడ మున్సిపల్లో ఖచ్చితంగా ఈసారి ఎగిరేది బీజేపీ జెండానే అంటూ బచ్చు వంశీకృష్ణ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పుట్టినటువంటి ఆడపిల్లలకు 20,000 డిపాజిట్ అమౌంట్ కూడా ఇస్తానంటూ ఆయన ఒక హామీని అయితే కల్పించడం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.